నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కేంద్రంలో ఏదైతే ప్రొటెస్టులు చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యేలా చేశారో, ఇప్పుడు అదే వ్యూహాన్ని జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తింపజేయాలని చూస్తున్నారంట. సో ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, సో రాజీనామా చేయాలి లోకేష్ గారు అని చెప్పేసి ఆయన కూడా ఒక సీజేపీని నేను కూడా రెడీ చేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దానికి నారా లోకేష్ గారు కూడా తిరిగి మాట్లాడారు. మీరు కూడా రండి, మధ్య కుంభకోణం గురించి మాట్లాడదాము, నాకు ఎలాంటి భయము లేదని చెప్పేసి. ఇదంతా ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కేంద్రం నీటు పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పిన ఒప్పుకొని విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారు. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశారు. ఇక్కడ ఈ డిఎస్సి దాంట్లో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ న్యాయస్థానంలో తొలగించుకొని 134 రోజుల్లో అటు నిర్వహించేసి 15,941 మంది, అంటే 16,347 మందిని మామూలుగా వాళ్ళు నియమించాలి. కానీ ఈ రిజర్వేషన్లకు సంబంధించి సరైన అభ్యర్థులు రానందువల్ల వాటిని పక్కన పెట్టడం కూడా జరిగింది. గతంలో కంటే కూడా మామూలుగా ఆటగాళ్ళు ఎవరైతే క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళ కోటా కింద 50% అదనంగా ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా అంటే గతంలో నాటి మీద 140 మందిని అధ్యాపకులుగా నియమించారు క్రీడాకారుల తరపు నుంచి. అవన్నీ కూడా పారదర్శకంగా జరిగినాయి. 30,000 గ్రీవెన్సెస్ జరిగినాయి ఏదైనా అభ్యంతరాలు ఉంటాయని చెప్పని. వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కోన శశిధర్ కావచ్చు, లేదంటే జైన్ గారు కావచ్చు, వీళ్ళు చాలా స్పష్టంగా ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు నవీన్ అనే అతను అట్లా మిగిలిన వాళ్ళు ఏదైతే అభియోగాలు మోపారో దానికి సంబంధించినంత వరకు సాక్ష్యాధారాలతోటి స్పష్టంగా వాళ్ళకి ఎందుకు రాలేదు ఏంటని చెప్పడం కూడా జరిగింది. ఇన్ని విషయాలు వీళ్ళు చెప్పిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఒప్పుకుంది లీకేజీ జరిగిందని చెప్పని. తర్వాత ఇంతమందికి అన్యాయం జరిగిందని చెప్పి దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేశారు. ఒక రకంగా అది ఈరోజు గొడవ పెరగకుండా ఉండటం కోసం జరిగినటువంటి మంచి పనే, దాంట్లో అనుమానమే లేదు. ఇక్కడ ఏం జరిగిందని ఏ ఒక్క అభ్యర్థి అయినా నాకు అన్యాయం జరిగిందని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడా? 3,20,000 మంది దాంట్లో పరీక్షలు రాశారు. వివిధ విభాగాలు కలిసి 5 లక్షల చిల్లర, 3,20,000 మంది పరీక్షలు రాశారు. అందులో 16,000 మందికి అంటే 15,941 మందికి ఈరోజు నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా అందజేయటం కూడా జరిగింది. మరి ఆ రోజు ఏ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు కదా, మాకు అన్యాయం జరిగింది అని చెప్పని. మీరు గతంలో నిర్వహించినటువంటి ఏదైతే గ్రూప్ 1 పరీక్షలు ఉన్నాయో అందుట్లో అవకతవకలు జరిగాయని, అర్హత లేని వాళ్ళ చేత పరీక్షా పేపర్లు దిద్దిచ్చారని మీ మీద అభియోగాలు ఉన్నాయి కదా. దానికి ఆధారాలు కనపడబట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు కదా కొంతమందిని. దానికి ఇప్పుడు న్యాయస్థానంలో వాళ్ళు విచారణ ఎదుర్కొంటానే ఉన్నారు కదా. అంటే అవి ఆధారాలు చూపించారు కాబట్టి న్యాయస్థానం కూడా పరిగణలో తీసుకొని వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించారు. మరి మీరు ఎవరైనా ఒక్కళ్ళన్నా చూపించాలి కదా. ఈ 3,04,000 మంది వాళ్ళు లెక్కేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబం ఒకరికి ముగ్గురికి లెక్కేసుకున్నా కూడా 10 లక్షల మంది ఉంటారు కదా. మరి ఈ 10 లక్షల మందిలో కనీసం 1% అంటే 10,000 మంది వచ్చి రోడ్డు ఎక్కాలి కదా. మరి ఎందుకు ఎక్కట్లేదు? అంటే స్పష్టంగా పారదర్శకంగా జరిగిందనే అభిప్రాయం వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఇక్కడ గమనించుకోండి, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కాబట్టి, చదువు లేని మూర్ఖులు చెప్పే మాట వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి, వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి, అందుకని ఈరోజు వాళ్ళు వీళ్ళ మాయలో పట్టలేదు. ఇక లోకేష్ గారి గురించి ఆయన చాలా స్పష్టంగా గతంలోనే ఏదైతే వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతంలో తాడేపల్లిలో వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండి ఆయన ఆ రోజు కూడా ఆయనకు ప్రశ్నలు సంధించారు. నేను ఇక్కడే ఉన్నాను, నీ ఇంటి సమీపంలో ఉన్నాను, దీని గురించి మనం మాట్లాడుకుందాం రా అని చెప్పని. ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం చెప్పు.
సమాధానం చెప్పి సరే రా చర్చికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఆయనన్న బిలువు, లేదంటే రేపు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి నాకు తెలిసి ఆగస్టులో మొదలవుతాయి, దానికి దగ్గరికి వెళ్ళి నువ్వు శాసనసభ్యుడివే కదా, ప్రభుత్వాన్ని నిలది, నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు చూపించు, అవి రికార్డెడ్ అవుతాయి కదా, రికార్డులో రాసి ఉంటారు కదా ఇక శాశ్వతంగా. అంటే అక్కడైతే మరి మీరు చెప్పిన ప్రతి మాట కూడా రికార్డుల్లో రికార్డ్ అయ్యి ఉంటుంది కదా, మరి ఆ అవకాశాన్ని వినియోగించుకో. ఎందుకంటే లోకేష్ దగ్గరకు వచ్చి మాట్లాడి సమాధానం చెప్పే ధైర్యం నీకు లేకపోతే, నీ దగ్గర ఆధారాలు లేకపోతే, లేదంటే లోకేష్ అనే వ్యక్తి నీకంటే బాగా మాట్లాడతాడనే భయం కనుక నీకు ఏదైనా ఉంటే రేపు పొద్దున శాసనసభలో మాట్లాడు, శాసన మండలిలో మాట్లాడించు. శాసన మండలిలో వస్తున్నారు మీ వాళ్ళు అడగాల్సిన అడుగుతున్నారు, పారిపోతున్నారు, చర్చకు నిలబట్టలేదు. మరి ప్రజలకి అదే ఈరోజు ప్రజలకి రోజు రోజుకు కూడా మీ మీద అభిమానం తగ్గటానికి, మీరు చెప్పే అన్ని నిజాలు కావని వాళ్ళు భావించడానికి మీ ప్రవర్తనే కారణమవుతుంది. ఒక అంశాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదంటే మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి అనేది అందరూ భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.